హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ స్టోరీ తెలుగు. అండ్ ఈరోజు మనం KTM డ్యూక్ 200 అయితే రివ్యూ చేయబోతున్నాం. అండ్ అలాగే దీన్ని రైడ్ చేసి దీని రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే మనం ఈ బైక్ ఎవరు తీసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే వచ్చేస్తుంది. లేట్ చేయకుండా రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మనం వాకరౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వాకరౌండ్తో పాటు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఎక్స్షోరూమ్లో వచ్చేసరికి 1,86,000 రూపీస్ అయితే ఉంది. అండ్ ఆంధ్ర ప్రైస్ చూసుకున్నట్లయితే 2,18,000 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి విజయవాడ షోరూమ్ ప్రైస్ అనమాట. అండ్ అలాగే దీంట్లో వచ్చేసరికి 2 కలర్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మన దగ్గర ఉన్నది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అనమాట. అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి హెలజన్ హెడ్లైట్ అయితే ఇచ్చారు. ఈ రెండు DRLs అనమాట. నార్మల్గా అయితే వైట్ కలర్లో అయితే ఉంటాయి. ఈ మనోడైతే కస్టమైజ్ అయితే చేయించుకున్నాడు. అండ్ ఫ్రంట్ ఫ్రోక్స్ వచ్చేసరికి WPFX అబ్జర్వ్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసరికి మనకి 320mm సైజ్ అయితే ఉంటుంది. అండ్ ABS చూసుకున్నట్లయితే దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. ఇక్కడ ABS నాచ్ అయితే చూడవచ్చు మీరు. అండ్ అలాగే ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసరికి మనకి 110/70 R17 టైర్స్ని అయితే యూజ్ చేశారు ఫ్రంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి కూలెంట్ అయితే చూడవచ్చు మీరు. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి 199.5cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ యూనిట్ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇక్కడ కూలెంట్ కూడా చూడవచ్చు మీరు. అండ్ ఫ్యూల్ టైప్ వచ్చేసరికి ఫ్యూల్ ఇంజన్ అయితే ఉంటుంది BS6 కాబట్టి. అండ్ అలాగే ఇక్కడ స్ప్లిట్ చాసిస్ అయితే చూడవచ్చు మీరు. స్ప్లిట్ దీంట్లో వచ్చేసరికి మనకి స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ 200 బ్యాజింగ్ అయితే చూడవచ్చు. డ్యూక్ 200 బ్యాజింగ్ అయితే. అండ్ ఇక్కడ అయితే KTM బ్యాజింగ్ అయితే ఉంది మీకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి దీంట్లో 13.5 లీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యూల్ లిడ్ ఓపెనింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ కీ అయితే మనకి ట్యాంక్ దగ్గర అయితే ఉంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం డ్యూక్స్లో ఉన్న అలాగే KTMస్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి టాకోమీటర్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి స్పీడోమీటర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఓడో ఉంటుంది. అలాగే ట్రిప్ కూడా దీంట్లో అయితే ఉంది. అండ్ మ్యాక్సిమం అంతా కూడా దీంట్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ న్యూట్రల్ లైట్ ఇవన్నీ నార్మల్గానే అయితే ఉంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే KTM కాబట్టి మనకి బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వరు. అండ్ అలాగే సీట్ కూడా కొంచెం హార్డ్గా అయితే ఉంది. ఒకసారి సైడ్ లుక్ అయితే చూడండి మీరు. మనకి సైడ్ లుక్ అయితే ఎలాగైతే ఉంటుంది. అండ్ ఇక్కడ WPFX మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. అండ్ ఎగ్జాస్ట్ అనేది మనకి అండర్బెల్ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే ఉంది మనకి. అండ్ రియర్లో డిస్క్ బ్రేక్ చూసుకున్నట్లయితే 230mm సింగిల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ABS నాచ్ అయితే ఉంది. అండ్ అలాగే రియర్ టైర్ సైజ్ వచ్చేసరికి మనకి 150/60 R17 టైర్స్ని అయితే యూజ్ చేస్తారు రియర్లో. అండ్ ఇక్కడ మడ్ గార్డ్ అయితే చూడవచ్చు మీరు. అండ్ రియర్ సెక్షన్ అయితే ఎలా ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ LED టైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇండికేటర్స్ కూడా మనకి LEDతో అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ టైల్ రీడ్ అయితే మనకి రిమూవ్ అయితే అయిపోయింది. ఇక్కడ గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి మనకి రియర్ ప్యాసింజర్కి. అలాగే రియర్ సీట్ కూడా మనకి సైజ్ అయితే సరిపోతుంది. అండ్ రియర్ ప్యాసింజర్కి ఫుట్ రెస్ట్ అయితే చూడవచ్చు. ఇక్కడ శారీ గడ్ అయితే ఉంది మనకి. అండ్ ఇక్కడ గేర్ బాక్స్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి 6 స్పీడ్ యూనిట్ అనమాట. ఇది నేను డ్రైవ్ చేస్తే అయితే మీకు చెప్తాను. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 155mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే దీంట్లో స్విచెస్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి పాస్ స్విచ్, ఇది వచ్చేసరికి హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. ఇది వచ్చేసరికి టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. అండ్ హార్న్ కూడా మనకి బాగానే పనిచేస్తుందని చెప్పాలి. అండ్ ఇది వచ్చేసరికి ఇంజన్ క్యూల్ స్విచ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇగ్నిషన్ ఆన్ అండ్ స్విచ్. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి, తర్వాత మనం రైడ్ అయితే చేసేద్దాం. Let's go. ఫస్ట్ నార్మల్గా ఇనిషియల్ పికప్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఇనిషియల్ పికప్ అయితే బాగుంది. అండ్ మిడ్ రేంజ్ కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎంతవరకు వెళ్తుందో. అండ్ అలాగే వైబ్రేషన్స్ ఉన్నాయో లేవో చూద్దాం. అండ్ అలాగే మిడ్ రేంజ్ కూడా బాగుందని చెప్పాలి దీంట్లో. అండ్ టాప్ ఎండ్లో కొంచెం మీకు ల్యాగ్ అనిపిస్తుంది. మీరు BS6 ఓల్డ్ డ్యూక్తో పోల్చుకుంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది.
కానీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది డ్యూక్ 200 అయితే. మీరు లీనియర్గా అయితే ఉంటుంది, చాలా లీనియర్గా అయితే ఉంటుంది మనకి పవర్ అనేది. అండ్ గేర్ బాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6 స్పీడ్ యూనిట్ అయితే ఉంటుంది దీంట్లో. 6 స్పీడ్ యూనిట్ అయితే దీంట్లో మనకి గేర్ క్లిక్ అయితే తెలుస్తుంది మీకు, తీసినా వేసినా కానీ. ఒకసారి విత్ క్లచ్ కూడా మీకు ఈజీగా అయితే వేయచ్చు, గేర్ బాక్స్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ మనకి ఇంజిన్ డిపార్ట్మెంట్ అయితే మనకి ఓకే అయితే ఉంది. టాప్ ఎండ్లో కొంచెం ల్యాగ్ అయితే ఉంది మీకు, మరీ అంత ఎక్కువే ఉండదు కానీ టాప్ ఎండ్ అయితే ఓకే అయితే ఉంటుంది మీకు. ఇది వరకుతో పోల్చుకుంటే టాప్ ఎండ్ కొంచెం తగ్గించాలని చెప్పాలి, ఎందుకంటే BS6 ఎమిషన్స్ కాబట్టి. అండ్ అలాగే బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో కానీ రియర్లో కానీ కొంచెం 300 mm సైజ్ అయితే ఇచ్చారు ఫ్రంట్లో. అండ్ రియర్లో వచ్చేసరికి 230 mm సైజ్ డిస్క్ అయితే ఇచ్చారు మనకి. ఆ డిస్క్ సైజ్ అయితే సరిపోతుందని చెప్పాలి. ఆ డిస్క్ సైజ్ మనకి బ్రేకింగ్ టెస్ట్ కూడా ఒకసారి వేద్దాం. ప్రజెంట్ అయితే 60లో అయితే ఉన్నా. మనకి బ్రేక్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి మీకు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది దీంట్లో. పికప్ అయితే చూడవచ్చు మీరు, పికప్ అయితే చాలా బాగుందని చెప్పాలి. కాకపోతే లీనియర్గా అయితే ఉంది ఇదివరకుతో పోలిస్తే. పికప్ అయితే లీనియర్గా అయితే ఉంది ఇదివరకుతో పోలిస్తే. అండ్ అలాగే టైర్ గ్రిప్స్ కూడా మనకి బాగుంటుంది, ఎందుకంటే రియర్లో మనకి వైట్ టైర్ అయితే ఇచ్చారు మీకు. లీడింగ్ యాంగిల్ కానీ అలాగే కార్నరింగ్ చేసేటప్పుడు కానీ మీరు అయితే గ్రిప్ అయితే కోల్పోరు, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ అలాగే సస్పెన్షన్ మీకు ఫ్రంట్ WPFX అప్సైడ్ డౌన్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు. ఆ ఫ్రోక్స్కి అయితే మనకి నార్మల్గా ఇలాంటి బ్యాటర్స్కి అయితే బాగోదు, ఎందుకంటే అది కొంచెం ఆయిల్ లీక్ అవడం అలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి మీకు. WPFX అదే WP అప్సైడ్ డౌన్ ఫ్రోక్స్ అయితే. అండ్ రియర్ మోనోషాక్ అబ్జర్వర్ ఇచ్చారు మనకి, కొంచెం స్టిఫ్గా ఉందని చెప్పాలి. సస్పెన్షన్ అయితే బాగుంది, కాకపోతే సీట్ కంఫర్ట్ అయితే అంత లేదు మీకు. ఇది కొంచెం నేక్ స్పోర్ట్ టైప్ కాబట్టి సీట్ కంఫర్ట్ అయితే మీరు అంత ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. అండ్ అలాగే మనకి సస్పెన్షన్ అయితే ఓకే అయితే బాగుంది, నార్మల్గా లాంగ్ రైడ్స్ కూడా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ అలాగే 80 కూడా క్రూజ్ చేయొచ్చు మీరు. 80లో మీకు ఎటువంటి వైబ్రేషన్స్ అయితే లేవు, చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇంజన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ అలాగే మీకు హ్యాండ్లింగ్ గురించి అంటారా, హ్యాండ్లింగ్ అయితే ఈజీగా అయితే చేయొచ్చు, ఎందుకంటే మనకి స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు దీంట్లో, అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. దీంట్లో మనకి స్ప్లిట్ చాసిస్ వస్తుంది కదా, స్ప్లిట్ చాసిస్ రావడం వల్ల మనకి ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. హ్యాండ్లింగ్లో కానీ అలాగే సస్పెన్షన్లో కానీ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు మనకి. ఓవరాల్గా ప్యాకేజ్ అయితే నార్మల్ ఇంజిన్ డిపార్ట్మెంట్లో టాప్ అండ్ ల్యాగ్ ఉంటుంది, కానీ నార్మల్గా అయితే మీకు హైవే కాకుండా నార్మల్ సిటీ క్రూజింగ్ అయితే చాలా బాగుంటుంది, ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలరు. ఒకసారి యూటర్న్ అయితే తీసుకుందాం. యూటర్న్ తీసుకుని మనకి టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో చూద్దాం. ప్రజెంట్ అయితే స్మాల్ రోడ్లో ఉన్నా నేను. సరే యూటర్న్ అయితే తీసుకుందాం. మనం టర్నింగ్ రేడియస్ గురించి మాట్లాడుకున్నట్లయితే టర్నింగ్ రేడియస్ అయితే యాక్చువల్లీ సరిపోతుంది. అది టర్నింగ్ రేడియస్ అయితే మనకి ఎక్కువ అయితే అవసరంలా, మ్యాక్సిమం దీనికి ఎంత ఇవ్వాలో అంత టర్నింగ్ రేడియస్ అయితే ఇచ్చారు, సరిపోతుందని చెప్పాలి. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి దీంట్లో 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు, తక్కువే ఉంటుంది మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే. అలాగే వెయిట్ కూడా మనకి తక్కువే ఉంది, మరి అంత కాకుండా దీనికి అంత వెయిట్ కన్స్యూమ్ చేయాలో అంత వెయిట్ అయితే కన్స్యూమ్ చేస్తుంది ఇది. అండ్ మీకు ఎటువంటి వెయిట్ అయితే మీకు మీ మీద అయితే పడదు, మీకు హ్యాండ్లింగ్లో వచ్చేటప్పుడు మీకు ఎటువంటి ఎక్కువ వెయిట్ ఉందని అనిపించదు మీకైతే ఈ బైక్, ఎందుకంటే హ్యాండ్లింగ్ అలా ఉంటుంది కాబట్టి. మీకు పవర్ కానీ మీకు పవర్ కూడా మనకి ఆఫ్టర్ 1000 RPMలో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది పవర్, అదొక మెయిన్ అడ్వాంటేజే దీంట్లో, పవర్ ఆఫ్టర్ 1000 RPM తర్వాత ప్రొడ్యూస్ చేయడం. అండ్ ఈ మైలేజ్ వచ్చేసరికి మనకి 35 km మైలేజ్ అయితే క్లైమ్ చేస్తున్నారు. అండ్ అది కూడా మీరు డీసెంట్గా వెళ్తేనే, మీరు లేదంటే 35 బిలో అయితే వస్తుంది. అండ్ 0 to 100 వచ్చేసరికి మనకి 9 secondsలో అయితే రీచ్ అవుతుంది, బిలో 10 secondsలో అయితే ఈజీగా అయితే రీచ్ అవుతుంది. అండ్ అలాగే మనకి టాప్ ఎండ్ వచ్చేసరికి మనకి 135+ అయితే వెళ్తుంది, అది కూడా మీకు ల్యాగీగా అయితే వెళ్తుంది టాప్ ఎండ్ అనేది. మనకి టాప్ ఎండ్ ఓకే అయితే ఉంటుంది, మీకు ఎక్స్పెక్ట్ చేసిన ఓల్డ్ డ్యూక్లో ఉన్నంత అయితే ఉండదు టాప్ ఎండ్ అయితే. మనకి ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే గుడ్ అని చెప్పాలి దీంట్లో. అండ్ అలాగే ఒకటి మైనస్ నాకు గ్రౌండ్ క్లియరెన్స్ అనిపించింది. అండ్ అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 2,18,000 రూపీస్ అయితే ఉంది. ఆ ప్రైస్కి అయితే ఈ బైక్ నార్మల్గా చూసుకున్నట్లయితే ఎంటీ ఉంది, అలాగే అది KTM ఫ్యాన్ బై అనుకుంటే మీరు డ్యూక్ 200కి అయితే వెళ్ళొచ్చు, అదొక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ అలాగే లుక్స్ కూడా మనకి ఓల్డ్ మోడల్ డ్యూక్ 250 ఉంటుంది కదా, ఆ టైప్ లుక్స్ దీనికి ఇచ్చారు. అండ్ అలాగే ఓల్డ్ డ్యూక్ 390 లుక్స్ అయితే మనకి 250కి అయితే ఇచ్చారు, అది కూడా మీరు నోటీస్ చేసుకోండి. 200 అలాగే 250 తీసుకునేటప్పుడు, ఓకేనా. అండ్ అలాగే మనకి ఆ ప్రైస్కి అయితే ఓకే అని చెప్పాలి. మీరు ఎక్కువ KTM ఫ్యాన్ బాయ్ అయితే తప్ప మీరు అంత ప్రైస్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అలాగే ఓవరాల్గా ఈ బైక్ ప్యాకేజ్ అయితే నాకు నచ్చింది. అండ్ అలాగే డిజిటల్ కన్సోల్ చెప్పాను కదా, నార్మల్ KTM బైక్స్లో ఉండి డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది, మీకు ఇష్యూ అయితే ఉండదు, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లోనే ఉంటుంది.
ఓవర్టేకింగ్స్ అయితే ఈజీగా అయితే చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు ఓవర్టేకింగ్స్లో. అండ్ అలాగే హ్యాండ్లింగ్స్ కూడా మీరు అయితే ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేయొచ్చు. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మనకి ఇదివరకుతో పోలిస్తే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా లీనియర్, చాలా రిఫైన్డ్గా అయితే ఉంది. మీకు ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా తక్కువ అయితే వస్తుంది నార్మల్ డ్రైవ్ చేస్తున్నా కానీ. అండ్ అలాగే ఈ బైక్ వచ్చేసరికి మనకి స్టూడెంట్స్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. అండ్ అలాగే డైలీ పర్పస్ కూడా మీరు ఈ బైక్ని ఈజీగా అయితే వాడచ్చు. మీకు ఎటువంటి ఇష్యూ కానీ అండ్ అలాగే హ్యాండ్లింగ్ చేయడంలో అలాంటి ల్యాగ్ అయితే ఉండదు, మీకు ఈజీగా అయితే హ్యాండిల్ అవుతుంది ఈ బైక్ అనేది. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ అది హ్యాండ్లింగ్ అండ్ అలాగే ఇనిషియల్ పికప్, అది ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది మీకు డ్యూక్స్లో. అలాగే కేటీఎం ఆర్సీస్లో కూడా, కేటీఎం బైక్స్లోనే ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదిగే ఓవరాల్గా కేటీఎం డ్యూక్ 200 రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకో మంచి బైక్ రివ్యూని అండ్ మీ ముందుగా తీసుకొస్తా. అంటిల్ దెన్ బాయ్.